ఈటీవీ ప్రేక్షకులకి అభిరుచి అభిమానులకి అందరికీ నమస్కారం అండి. నేను మీ భావనాని. జస్ట్ మినిట్లో మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే కొర్రల పాయసం. స్వీట్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? కొర్రల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నానబెట్టిన సగ్గుబియ్యం కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు. ఇప్పుడు మనం కొర్రల పాయసం తయారు చేసేసుకుందామా? నెయ్యి, నిజంగా మన ఊర్లో పాల నుంచి నెయ్యి తీస్తారు కదా, అది ఇలాగా స్టవ్ మీద వేయగానే అది మరుగుతున్నప్పుడు ఎంత మంచి కమ్మటి స్మెల్ వస్తుంది కదా. నాకు చాలా ఇష్టం ఆ స్మెల్. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవి వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం ద్వారగా వచ్చేదాకా. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం కప్లోకి తీసేసుకుందాం. తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ నెయ్యి ఇంకా అందులో ఉంది, దాంట్లోనే పాలు వేస్తున్నా. ఈ పాలు కొంచెం మరగాలి. పాలు మరుగుతున్నప్పుడు షుగర్ వేసుకుందాం. ఓకే. ఇంతకుముందు నేను అభిరుచి చేసినప్పుడు నాతో పాటు ఇంకా గీత కానీ హరితేజ కానీ వీళ్ళెవరైనా ఉండేవారు. ఇప్పుడు నేను సోలోగా అభిరుచి చేస్తున్నప్పుడు ఏదో నేనే హోస్టింగ్ చేస్తూ నేనే కుకింగ్ చేస్తున్నట్టుంది. వెరైటీగా ఉంది. ఓకే, మరుగుతుంది. ఇప్పుడు షుగర్ వేస్తున్నా. ఇలాచీ పౌడర్ చిటికెడంతా, కొర్రలు వేస్తున్నా. కొర్రలో ఉడికించినవి, సగ్గుబియ్యం నానబెట్టినవి, స్మెల్ అయితే బాగుంది. రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు నాకు గుర్తున్న కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. నేను పాజిటివ్ క్యారెక్టర్స్ చాలా ఈటీవీలో ఇంకా బయట కానీ పాజిటివ్ చేసి చాలా నన్ను ఒక ప్రాజెక్ట్కి నెగిటివ్ అడిగేటప్పటికి నేను చేయగలనా లేదా అనేది ఉండేది. అయితే ఆ ప్రాజెక్ట్లో చేసిన తర్వాత నేను ఈటీవీలో పుత్తడి బొమ్మలో చాలా రోజుల తర్వాత, అంటే నేను మ్యారేజ్ అయ్యి పాప పుట్టి అప్పుడే పాప పుట్టి షీజ్ 6 months అలా ఉండగా నేను నెగిటివ్ క్యారెక్టర్ చేశాను అనమాట. సో నెగిటివ్ అనగానే నాకు ఫస్ట్ చాలా భయం. ఎందుకంటే హోమ్లీ అంటే అలవాటు అయిపోయింది, అది చిన్నప్పటి నుంచి ఇలా అలా చేయడం అది ఉండడం. కానీ నెగిటివ్ అనగానే ఎందుకో నెగిటివే చాలా ఈజీ అనిపించేసేది నాకు. ఎందుకంటే ఏముంది, కోపంగా చూస్తే నెగిటివే కదా అనిపించేది. కానీ చేస్తున్నప్పుడు మాత్రం నిజంగా అమ్మ చాలా కష్టంగా అనిపించేది. కానీ ఎంతైనా హోమ్లీ క్యారెక్టర్స్ కంటే నెగిటివ్కి ఉండే పేరు, ఆ గెటప్స్, పర్ఫార్మెన్స్ మాత్రం చాలా చాలా కష్టం. మిగతా వాళ్ళు చేస్తున్నప్పుడు ఈజీలే అనుకున్నాను, కానీ నేను చేస్తున్నప్పుడు తెలిసింది. కానీ నిజంగానే పుత్తడి బొమ్మ ద్వారా అయితే నాకు అందం ఎంత పేరు వచ్చిందో పుత్తడి బొమ్మలో కూడా నిజంగా అంత పేరు వచ్చింది నాకు. ఆ సీరియల్
చేస్తున్నంతసేపు అది కూడా నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్ ఈటీవీలోనే అవ్వడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కొర్రల పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. గార్నిష్ అంటే చాలామంది రకరకాలుగా ఏవో చేస్తూ ఉంటారు. మనం హెల్దీగా కొంచెం జీడిపప్పులు అన్నీ వేసేసుకొని ఎమ్మీగా తినేయచ్చు. కొర్రల పాయసం రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్దీ కూడా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేస్తారనేది మరొకసారి చూడండి. కొర్రల పాయసం తయారు చేసే విధానం. ముందుగా కొర్రలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి కరగనివ్వాలి. తర్వాత ఉడికించిన కొర్రలు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కొర్రల పాయసం రెడీ. కొర్రల పాయసం రెడీ. మనకి పండుగల్లోని పరవాన్నం కానీ పాయసం కానీ చేసుకుంటుంటాం. వెరైటీగా ఈ పాయసం ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా వర్షాకాలంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తాయి. అప్పుడు వేడివేడిగా తింటూ స్వీట్స్ కూడా తినాలనిపిస్తుంది. కొందరు పిల్లలు అయితే ఇలా హెల్దీగా ఉంటుంది కదా, చేసి పెడితే ఎంత చక్కగా వర్షం చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. బాగుందండి, నాకైతే నచ్చింది. అనుకోవచ్చు మీరు, నీకు స్వీట్స్ అంటే ఇష్టం అన్నావు కదా, ఎలాగా నీకు నచ్చుద్దులేని, పైగా నీ వంట నీకు నచ్చుకునే ఉంటుందని కూడా అనొచ్చు. అలా కాదు, మీరు ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుద్ది. ఓకే, అదండి ఈ వారం కొర్రల పాయసం. బాగుంది కదా. మరి నెక్స్ట్ వీక్ మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ భావన గారు, మంచి వంటను పరిచయం చేశారు మాకు. సో భావన గారి వంట నచ్చింది కదా, అయితే ట్రై చేయండి. ఇప్పుడు రాజు గారు కార్వింగ్ చేస్తారు. రాజు గారు వచ్చేసేయండి. ఓకే ఓకే రాజు గారు, ఏం కార్వింగ్ చేయబోతున్నారు? సో క్యారెట్ తో ఒక ఫ్లవర్ చేస్తున్నాను, అంటే కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో మీడియం సైజ్ క్యారెట్. సో దీన్ని పీల్ చేసేసుకోవాలి. సో దీన్ని ఇక్కడ వరకు తీసుకుంటున్నానండి. ఓకే, సో బేస్ కూడా కట్ చేస్తున్నాను, సో దట్ మనకి ఇలా డిస్ప్లే పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి పెటల్ మార్కింగ్, సో బాటం నుంచి పైకి తీసేసుకోవాలి మొత్తం. సో ఆ తర్వాత 2 పెటల్స్ మధ్యలోంచి మనం ఇలా పీల్ చేసి తీసేసేయాలి. ఓకే, ఇలా మనకు పైకి ఎలివేట్ అవుతాయండి. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలోంచి సో ప్రతి ఒక్క పాయింట్ టచ్ కావాలి, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. సో అప్పుడు మనం పీల్ చేసుకున్నప్పుడు ఈజీగా ఊడొచ్చేస్తుందండి. సో సైజుని బట్టి మనకి ఎన్ని వస్తాయండి పెటల్స్ ఓపెన్ చేసుకోవాలి. కొంచెం ఆ మార్కింగ్ చేసుకోవడం కాస్త నేర్చేసుకుంటే హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. చాలా వెజిటబుల్స్ మీద చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ అనేది మనకు చాలా బేసిక్ ఫ్లవర్. ఇది లుక్ అనేది చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, లుక్ కూడా చాలా బాగుంటుంది. సో స్టార్టింగ్ చేసుకునేప్పుడు ఆ పెటల్ షేప్ కరెక్ట్గా రాకపోయినా పర్లేదు, జస్ట్ వి షేప్లో జస్ట్ ఇలా మనం వీగా అలా డ్రా చేసుకొని ట్రై చేసుకొని మెల్లిమెల్లిగా
పెటల్ షేప్ పర్ఫెక్ట్ వచ్చేంత వరకు ట్రై చేసుకోవచ్చు. ఇలా కార్వింగ్స్ చేసినప్పుడు వేస్ట్ అంతా కూడా ఇక్కడ ఇలా చిన్న చిన్న ముక్కలు ఇలా ఉంటాయి కదా, అవన్నీ పడేకండి, తినేయండి. ఓకే, వావ్, ఓకే, బాగుంది. పకోడా అలా వస్తుంది. మంచి కార్వింగ్ చూసాం కదా, డెఫినెట్లీ ట్రై చేయండి. కార్వింగ్ చాలా ఈజీ.